అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన డేగల చిన్న కొండమ్మలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 2024 సంవత్సరంలో భార్యాభర్తలు తెనాలిలో కూలి పనికి వెళ్లారు. అక్కడ తాపి మేస్త్రి గణేష్తో కొండమ్మకు పరిచయం ఏర్పడింది. ఈ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొండమ్మ భర్తకు విషయం తెలియడంతో తన భార్యను తీసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. అయినప్పటికీ కొండమ్మ తరచూ గణేష్తోనే ఫోన్లో మాట్లాడుతుండేది. ఈ విషయంపై ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. కొండమ్మ తనకు విడాకులు ఇచ్చేయాలని అడగడంతో విడాకులకు చిన్న నిరాకరించాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను తొలగించుకోవాలని విషయాన్ని ప్రియుడు గణేష్తో కొండమ్మ చెప్పింది. దీంతో గణేష్ తన బంధువైన శివకుమార్ ఈ నెల 14న రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న చిన్నపై గణేష్ శివకుమార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతపురం దగ్గరలో ఉన్న టేకు తోటకు తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశారు. ఆపై రోడ్డుపైన ద్విచక్ర వాహనం పక్కన మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంగా పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అనుమానంతో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. చిన్నను హత్య చేసిన భార్య కొండమ్మ, ప్రియుడు గణేష్తో పాటు హత్యకు సహకరించిన శివకుమార్ను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్లో ఇనీషియల్గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే, గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ, ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ని చంపటానికనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవడం జరిగింది.